అందరికీ నమస్కారం. దాదాపు 5 దశాబ్దాలుగా మన తెలుగు పరిశ్రమలోను భారతదేశ సినీ పరిశ్రమలోను బోల్డ్ అనే అద్భుతమైన వైవిధ్యభరితమైన కథల్ని మనకి పాటలు, డ్రామా, ఫైట్లు లాంటి కమర్షియాలిటీ అనే సుధతో కలిపి అందించినటువంటి మన దర్శకేంద్రులు, దిగ్గజం, మన లెజెండరీ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు కథాసుధ అనే ఒక వైవిధ్యభరితమైన కాన్సెప్ట్తో ఆయన పర్యవేక్షణలో, ఆయన ప్రోత్సాహంతో మన ముందుకు రాబోతోంది ఈటీవీ విన్లో ఈ 6వ తారీఖు నుంచి. మరి అసలు ఈ కథాసుధ అంటే ఏంటి, అసలు ఆయన ఈ కథాసుధ కాన్సెప్ట్ని మన ముందుకు ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ విశేషాలతోటి మన ముందు ద లెజెండరీ డైరెక్టర్ హిమ్సెల్ఫ్ కె రాఘవేంద్రరావు గారు ఈజ్ హియర్. నమస్తే సార్. యాజ్ యూజువల్ మిమ్మల్ని కలవగానే ఒక మంచి మన అనే ఫీలింగ్, ఒక పాజిటివ్ ఆరా అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు సార్. ఆ వైబ్ ఇక్కడికి రాగానే తెలిసిపోయింది మాకు. వీఆర్ జస్ట్ ఫీలింగ్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ టైం ఇచ్చినందుకు. సో కథాసుధ యాక్చువల్లీ ఇప్పుడు కొంచెం ఒక సెన్సేషన్ లాగా అందరి నోట వినిపిస్తుంది, ఏంటి కథాసుధ అలే బరి ఉంది అని చెప్పేసి. అయితే కథాసుధ గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకునే ముందు సార్, ఇప్పుడు ఇంత చక్కటి ఆఫీసు, ఎంతో అద్భుతమైన ఇల్లు, ఇలాంటి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని, ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకున్నారు కదా సార్. సో హాయిగా రిలాక్స్డ్గా టైం స్పెండ్ చేయకుండా ఎందుకు సార్ మీరు ఇంత తపనతో, తాపత్రయంతో ఒక ప్రాజెక్ట్కి నేను పర్యవేక్షణ చేయాలి, ఇంతమందికి నేను నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేయాలి, ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఈ తపన అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా? చాలా మంచి క్వశ్చన్ అడిగామ్మా. నేను ఎప్పుడూ ఒకటి చెప్తా ఉంటానమ్మా, మన ఎలా పైకి వచ్చామనేది ఒకసారి గుర్తుంచుకోవాలి ఎప్పుడు, కింద నుంచి. అందున ఎప్పుడు మాట్లాడినా నేను వాళ్ళు ఈ పొజిషన్లో ఉండటానికి స్వర్గీయ విశ్వఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు. నా ఫస్ట్ షీల్డ్ కూడా రాజకపూర్ చేతుల మీదుగా రామారావు దగ్గర ఉండి అడవిరాముడు అనే స్టిల్ ఎప్పుడు నా దగ్గర ఉంటుందన్నమాట. అది సంవత్సరంలో ఆడింది. అందుకనే జీవితంలో నేను ఉండటానికి కారణం ఆయన. ఆ తర్వాత కొత్త ఫీల్డ్లోకి కొత్త నీరు వస్తే పాత నీరు వెళ్ళిపోవాలి అనే సామెత ఉంది కనుక ఎప్పుడైనా సరే నా తర్వాత ఇంకో డైరెక్టర్ రావచ్చు అని చెప్పి మళ్ళీ రామోజీరావు, ట్రిబుల్ ఆర్ మేమందరం అనమాట, రామారావు ఈటీవీకి సేఫ్టీకి బిజీ డైరెక్టర్స్ వచ్చిన తర్వాత మనం ఖాళీ అవుతాం కదా అనే ఉద్దేశంతో 25 ఏళ్ల క్రితమే శాంతినివాసం అనే సీరియల్తో రాజమౌళిని డైరెక్టర్గా పెట్టి కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. సో ఇప్పుడు సినిమాలు సాటిస్ఫాక్షన్ 3 గంటల సినిమాలు, సినిమా మనకు ఎంత చేసింది, మనం సినిమాకి ఏం చేయాలి, సినిమాకంటే సినిమా ఫీల్డ్కి ఏం చేయాలి, ప్రేక్షకులకు ఏం చేయాలి అంటే ఈ వయసులో నేను చేయగలిగింది ఏంటని ఆలోచిస్తే ఒకసారి యూట్యూబ్ ఛానల్ పెడితే ఎలా ఉంటుందని అనిపించింది. యూట్యూబ్ ఛానల్ పెడితే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూసి ఎవరు బాగా డైరెక్ట్ చేశారు, డైలాగ్స్ ఎవరు బాగా రాశారు, ఎవరు బాగా యాక్ట్ చేశారు, సో వాళ్ళని కనుక నా తరఫున కూడా నేను తీస్తే దానికి ఒక ఇది వస్తుంది, వాళ్ళకు కూడా ఒక కెరియర్లో రాఘవేంద్రరావు దీంట్లో చేశారని. నేను తీసే చిన్న చిన్న సినిమాలకు కూడా నేను పైనుండి డైరెక్టర్స్ని పరిచయం చేయటం, రైటర్స్ని పరిచయం చేయటం, అందమైన అమ్మాయిలను పరిచయం చేయటం, అలా మొదలయ్యి లక్కీగా నాకు మళ్ళీ ఈటీవీ నుంచే కథాసుధ అనే ½ సినిమాలు తీస్తున్నామండి అని బాపినేడు గారును మూర్తి గారు వాళ్ళు చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అరగంటలో కథ అయిపోవాలి. నా లెక్క ప్రకారం ఏ సినిమాకైనా అద్భుతమైన కథ అరగంటే ఉంటుంది, మిగతా అంతా యాక్షను, ఫైట్స్ గిట్స్ ఉంటాయి కదా. అందుకనే థ్యాంక్ గాడ్ మళ్ళీ ఈటీవీ మళ్ళీ నాకు ఫుల్ పని ఇచ్చినట్టు ఇండస్ట్రీకి ఒక కొత్త ఆర్టిస్టులని, కొత్త డైరెక్టర్లని
కొత్త డైలాగ్ రైటర్స్ని పరిచయం చేసే అదృష్టం వచ్చింది. అంటే గివింగ్ బ్యాక్. ఇది కాకుండా నేను అప్పుడప్పుడు డైరెక్షన్ క్లాసులు కూడా ఫ్రీగా చెప్తున్నాను అన్నమాట. అవును అవును సార్. సో బిజీగా ఆకపోయి నాకు నువ్వు 1000 కోట్లు ఇచ్చినా కూడా నాకు డైరెక్షన్ మీద ప్రేమ పోదు నాకు. అది పక్కన పెట్టేస్తాను. సో డైరెక్షన్ అనేది ప్యాషన్. అది నేర్పించడం అయినా ప్యాషనే, నేర్చుకోవడం కూడా ప్యాషనే. ఈ జనరేషన్ వాళ్ళతో పనిచేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నాను. డైరెక్ట్గా షూటింగ్కి వెళితే ఏం చేయాలో అనేది యూట్యూబ్ నుంచి వచ్చిన కంగారుగా ఉంటుంది కనుక ఈ కథాసోద ఈ విధంగా చాలా హెల్ప్ అయింది. అలా సెలెక్ట్ చేసిన ఒక మంచి డైరెక్టరు, అతను హీరోగా కూడా యూట్యూబ్లో చేస్తాడు, కథ రాస్తాడు, పాటలు రాస్తాడు. సో అతన్ని డైరెక్టర్గా పెట్టి ఈ కథ అతనిదే, నేను దాని స్క్రీన్ ప్లే గిన్ప్లే చేసి రామ్కి ఒకసారి పిలుద్దాం, డైరెక్టర్ పిలుద్దాం. తప్పకుండా మా డైరెక్టర్ రామ్కి గారు ఇక్కడే ఉన్నారు. ప్లీజ్ జాయిన్ దిస్ ఇంటర్వ్యూ అండి. ఎస్, మీరు వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు. సో రామ్కి గారు నమస్తే. ఫస్ట్లీ హార్టీ కంగ్రాచులేషన్స్. సో ఒక మంచి ప్రాజెక్ట్తో రావాలని ఏ డైరెక్టర్ అయినా కలలు కంటూ ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు. సో మీకు ఆ అవకాశంతో పాటు ఇంకొక అదృష్టం కూడా దొరికింది. రాఘవేంద్రరావు గారి సాన్నిహిత్యంలో, ఆయన పర్యవేక్షణలో చేయగలిగే అరుదైన ఆపర్చునిటీ దొరికింది మీకు. అది కూడా రాఘవేంద్రరావు గారు చెప్తున్నట్టు మీరు ఈ సినిమాకి చాలా విధాలుగా కూడా కాంట్రిబ్యూట్ చేశారు. సో చెప్పండి, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అసలు కథాసుధా. బేసికల్గా ఫస్ట్ నేను అసలు ఇండస్ట్రీకి రావడం కోసం అని ట్రయల్స్ స్టార్ట్ చేసేటప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అవి చేసేవాడిని. అంటే నాకు ఫస్ట్ టీం ఏమి ఉండేది కాదు. ఫస్ట్ నేనే ఎడిట్ చేసుకోవడం, నేనే స్టోరీ రాసుకొని, నేనే యాక్ట్ చేసుకొని అన్ని వైజాగ్లో చేసేవాడిని. తర్వాత అలాగ ఒక 2-3 ఇయర్స్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టెప్ ఎలా అప్రోచ్ అవ్వాలి, హైదరాబాద్ ఎలా రావాలి అని చెప్పి ఏవో ట్రై చేస్తున్నా, వస్తున్నా, అవ్వట్లేదు, వెళ్తున్నా. ఆ టైంలో సడన్గా ఇలా రాఘవేంద్రరావు గారి ఆఫీస్ నుంచి కాల్ చేసామనగానే ఈయనెందుకు అంటే నాతో ఏం పని అన్నట్టు అనుకున్నా. బట్ చాలా భయపడ్డా. బట్ ఆయన అక్కడే కూర్చొని ఉంటే నేను లోపలికి రావడం, ఆయన చాలా కూల్గా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే, అంటే చాలా సీరియస్గా ఉంటారని అనుకున్నా. బట్ చాలా నవ్వుతూ మాట్లాడుతూ, నీ షార్ట్ ఫిల్మ్ ఒకటి చూశాను, అందులో ఇది బాగుంది అన్నట్టు అన్నీ డిస్కస్ చేస్తుంటే నేను అసలు షాక్ అయ్యాను. అంటే షార్ట్ ఫిల్మ్స్ ఇలాంటివి కూడా చూస్తారా అని నాకు తెలియదు అసలు. అలాంటివి కూడా అంటే చూస్తారని ఫుల్ అప్డేటెడ్గానే ఉన్నారు. సో అప్పటి నుంచి ఇంకా ఇలా అడిగారు, ఇలా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము, నీలో ఏంటి ఉన్నాయి స్కిల్స్ అంటే ఇలా చెప్పాను, ఇలా లిరిక్స్ రాస్తాను సార్, ఇలా యాక్ట్ చేస్తుంటా, డైరెక్ట్ చేస్తుంటా అంటే, ఇంకా ఏంటి నీ టాలెంట్స్ చెప్పు అంటే ప్రతి దాంట్లోని సూపర్వైజింగ్ చేయడం, అంటే ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉంటే దాన్ని బెటర్ చేయడం, సజెషన్స్ ఇవ్వడం, ఇలా ప్రతి దాంట్లో నేర్చుకున్నాను. బేసికల్గా ఇంకొక థింగ్ ఏంటంటే, కేవలం ఏదో కథ పరంగానో ఇంకొక రకంగానే కాకుండా ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, అంటే ఒక మూవీస్లో వర్క్ చేసేటప్పుడు ఆర్టిస్టులు, ఆయన సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి లైక్ అల్లు అర్జున్ దాకా అందరినీ ఆయన వర్క్ చేశారు కాబట్టి ఏ ఆర్టిస్టులు ఎలా ఉంటారో వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలి. ఎందుకంటే స్టోరీ రాయడం, డైరెక్షన్ చేయడం మాత్రమే కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మాకు ప్రతిదీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం, అది చాలా లక్. అది ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. అవన్నీ మాకు రోజు షేర్ చేసుకోవడం. నాతో పాటు ఇంకా చాలామంది, ఒక 10-15 మంది ఇక్కడ ఆఫీస్లో ఉన్నాం. మమ్మల్ని అందరినీ కూడా రోజంతా మార్నింగ్ అంతా ఏదో ఒక స్టోరీ డిస్కస్ చేయడం, షూట్స్ చేస్తూ ఉండడం, ఈవినింగ్ వెళ్ళి మేము రామానాయుడు స్టూడియోలో వెళ్ళి పికిల్ బాల్ ఆడడం, ఇదే మా డైలీ రొటీన్ అన్నమాట. బ్లెస్సింగ్ నిజంగా. అసలు నాకు కూడా ఏంటంటే ఈ కుర్రాళ్ళల్లో నేను కుర్రాడిని అయిపోయి నా వయసు మర్చిపోయి వీళ్ళ కథలు వింటా ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అంటే ఏ కథలు సార్ రాసుకున్న కథలా? మామూలుగా యూట్యూబ్ బ్యాచ్, ఇన్స్టాగ్రామ్ బ్యాచ్ వేరమ్మా. దాని డెప్త్ ఏంటి, అందులో ఎలా ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటి, యూట్యూబ్ అంటే ఏంటి, ఎవరెవరు బాగా చేస్తారు, ఇందులో ఉన్న కష్ట నష్టాలు ఏంటి, హీరోయిన్స్ని ఎలా పట్టుకుంటారు, ఇటువంటి ఎక్స్చేంజ్ చేసుకోవటం
తన ద్వారా కొంతమంది ఫస్ట్ ఇతనే వచ్చాడు, తన ద్వారా ఇంకా సాయి తేజ అని ఇంకో అబ్బాయి శేఖర్ అని ఇట్లా చాలామందిని. నాకు కూడా ఏంటంటే ఫుల్ డే ఏదో పని, వాడు పగల ఈ డిస్కషన్ అయితే మధ్యాహ్నం ఇంకో డిస్కషన్. అది కూడా మీకు ఇష్టమైన. సో బాపినేడు గారు ఇట్లా ఫస్ట్ చేయాలనుకున్నప్పుడు మేము ఇద్దరం డిస్కస్ చేసుకుని ఇతను కథ చెప్పాడు, బాగా నచ్చి ఫైండ్ అవుట్ చేశారు సార్? అంటే